నువ్వు డాక్టర్ విజయ్ అండి. నేను కాకినాడలో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అట్లా 10 months బ్యాక్ విక్రమ్ బ్రదర్ పరిచయం చేశారు, డాక్టర్ భాను గారిని. సిన్స్ దెన్ ఐ మీన్ ద జర్నీ హాస్ బిన్ రియల్లీ గుడ్. సో అప్పటి నుంచి కూడా నా పర్సనల్ టెస్ట్ మనీ ఏంటంటే, మా ఫ్యామిలీ అందరికి, మా ఫాదర్ ఒక హార్ట్ పేషెంట్, మా మదర్ వచ్చేసి ఈజ్ ఏ డయాబెటిక్. వీఆర్ మెయింటైనింగ్ 80 to 100 nanogram per ml అప్పటి నుంచి. సిన్స్ దెన్ నాట్ ఈవెన్ కోల్డ్ కూడా రాలేదు వాళ్ళకి యాక్చువల్ గా. సో ఆల్సో ఇన్ అవర్ కంపెనీ ఆల్మోస్ట్ 200 employees ఆర్ దేర్. నాట్ ఈవెన్ వన్ కేస్ వాస్ సీరియస్లీ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఐ మీన్ దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మా కంపెనీకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. సో వేరే బ్రాంచెస్ లోనేమో అన్ని కేసెస్ అన్ని అడ్మిట్ అవుతున్నాయి హాస్పిటల్. మా దానిలో మాత్రం అడ్మిట్ అవ్వట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఇక్కడ అడ్మిట్ అవ్వట్లేదు అని. సో దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. వీఆర్ అడ్మినిస్టరింగ్ దిస్ వైటమిన్ డి టు ఎవ్రీ వన్. సో రీసెంట్ గా లాస్ట్ 2 weeks లో కన్సిక్యూటివ్ గా we had to administer Arachital injection for few patients actually. So that gave a very I mean significant good result. రీసెంట్ గా ఫస్ట్ కేసు వచ్చేసి ఒక 70-year-old లేడీ అనమాట. గ్యాస్పింగ్ స్టేజ్ లో రాజమండ్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళారు. వెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అయితే ఆ బ్రదర్ నాకు కాల్ చేసి ఏం చేయాలి బ్రదర్ అది అన్నారు. ఈ హ్యాడ్ నో క్లూ ఆఫ్ వైటమిన్ డి అనమాట. అసలు తెలియని కూడా తెలియదు వైటమిన్ డి గురించి. సో ఆ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోపోయేసరికి దే హ్యాడ్ టు గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్. పోయాక నేను అన్నాను వెంటనే అరాకిటాల్ ఇంజెక్షన్ ఒకటి తీసుకొని ఐ మీన్ డాక్టర్ భానుగాని అడిగాను. అయితే ఓరల్ ఐఎం ఇచ్చేయండి అన్న. సో ఐఎం ఇచ్చేసాము. ఐఎం ఇచ్చేస్తే వెంటనే 1 hour లో లేచి కూర్చుంది ఆవిడ. దట్ వాజ్ రియలీ షాకింగ్. అంటే 58% సాచురేషన్ అని చెప్పారు అక్కడ డాక్టర్ గారు. చాలా క్రిటికల్, ఏం చేయలేము అని చెప్పారు. And suddenly in 1 hour it went to 97-98% saturation. We were really shocked actually. So that was I mean వాళ్ళ మనోడు అసలు నమ్మలేకపోతున్నాడు. she was alive అని అసలు నమ్మలేకపోయాడు అసలు. And now I think she is doing well. I mean లాస్ట్ వీక్ సెషన్ లో విటమిన్ D3 గురించి డాక్టర్ పవర్ గారు ఆయన అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత వాళ్ళ మిషన్ హాస్పిటల్లో ఒక అమ్మాయి పేరు వర్ష. ఆమె చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఆ క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద పెట్టారు. మొత్తం ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ అవన్నీ కూడా చాలా అబ్నార్మల్ గా ఉన్నాయి. సో ఆ కండిషన్ లో ఈ సెషన్ విన్న వెంటనే 6 lakh యూనిట్ వైటమిన్ D3 ఆమెకి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత స్లోగా సాచురేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవటం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత మరొక 6 lakh వైటమిన్ D3 ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తన యొక్క ఇన్ఫ్లమేషన్, ఆ యొక్క ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా మార్కర్స్ టెస్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా నార్మల్ కి రావటం. సో స్లోగా ఇప్పుడు ఆమెను వెంటిలేటర్ మీద నుంచి తన్ని బయటకు తీసుకొచ్చి ఆ ప్రాసెస్ లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ లైక్ 2 days బ్యాక్ బిఫోర్ ఈ సెషన్ కు ముందు అదే మిషన్ హాస్పిటల్లో వాళ్ళ వన్ ఆఫ్ ద సీనియర్ డాక్టర్ ఆయన కోవిడ్ తో ఎఫెక్ట్ అయ్యి 2 పేషెంట్స్ ఒకేసారి ఎఫెక్ట్ అయ్యారు. ఆయన 2 days బిఫోరే మరి చనిపోయారు. దట్ వాజ్ రియల్లీ సాడ్. అండ్ ఆ సెషన్ విన్న తర్వాత ఈమెలో రికవర్ చూసినప్పుడు ఆయన ఈవెన్ ఒక టెక్స్ట్ చేశారు ఆ యొక్క హెల్ప్ డెస్క్ టీమ్ కూడా. ఏమన్నారంటే, ఈ విషయం కొంచెం ముందు తెలుసుంటే మా యొక్క లవ్డ్ వన్స్ ని మేము కోల్పోయి ఉండేవాళ్ళం కాదేమో అని చెప్పారు. సో దట్ వాజ్ రియల్లీ వన్ ఆఫ్ ది ఆ విషయాన్ని మనం అందరం కూడా సీరియస్ గా ఆలోచించాలి. Yes, brother. Brother, good evening. Good evening. Yes, brother. I have few doubts. Konni doubts unnai. Please, brother, bear with me. One thing is, my mother went through some lungs infection and she was given steroids. Steroids తో తాను ఉన్నారు కొన్నాళ్ళు. ఇప్పుడు స్టెరాయిడ్స్ లాస్ట్ ఫిబ్రవరిలో స్టాప్ చేసిన తర్వాత మామూలుగా తనకి సపోర్టింగ్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తను యూజ్ చేయొచ్చా అని. D3 డేకి మీరు చెప్పినట్లు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, డైలీ 2 ఆ టైప్ లో మనం యూజ్ చేయడం వల్ల, ఇక్కడున్న మాకు డాక్టర్ MD ఏమన్నారంటే అలా యూజ్ చేయకూడదు, వీక్లీ వన్సే చాలా ఎక్కువ అని చెప్పారు. సో ఆ ఫియర్ వల్ల మేము ఒకటేసి ఆఫ్ చేసాము, ఈ రోజే స్టార్ట్ చేసాము. సో
అది తప్పండి. ఆ ఎండి గారిని ఒకసారి నా మెటీరియల్, నా వీడియోస్ ఒకసారి చూపించి నేను మాట్లాడమంటే ఆయనతో మాట్లాడతాను. కానీ that we cannot do that, because this is such an important, extremely important thing right now. Okay, we cannot just stop at once a week. If you take once a week to correct the deficiency, it may take 1+ years. Okay, and that recommendation by all these clinicians should have been given 2 years ago. Okay. So if you did that for 2 years, maybe yes, your levels would have come up. Okay, this toxicity, as I mentioned, is not going to happen for the next 6 months if you take at that level. We are not recommending that, and we don't want to, and we shouldn't. After, see, for the first 5 days or first 10 days, in the prophylaxis for 10 days, or in a case of infection, 5 days, in the higher doses is not going to be harmful at all. In fact, most of the respiratory illnesses respond extremely well to vitamin D normalization. So you need to, doctors need to look at that research instead of going by the old, outdated recommendations about vitamin D supplementation. And according to some studies, 40,000 units taken daily for 2 years has not resulted in toxicity. That ought to tell us something. So please, you do the, because it is your health, it is your life we are dealing with. So in this crucial time, let's not be constrained by old recommendations and old research which is almost 40 years plus outdated. Okay, and let's continue. Let us take a look at, with an open mind, let's take a look at how important this vitamin D is. See, thing is, if it is that easy to correct vitamin D, okay, why is 80% of the people, 90% of the people deficient? Okay, these clinicians who are telling you, they should answer that question first. It just burns me up. While people are going to their deaths in 10 days, these clinicians are concerned about some consequences that may happen in a few people 6 months from now. And this is what I've had to deal with for the past six months. Okay, instead of while saving people, while giving it to people, seeing them recover so well. Okay, vitamin D is not toxic in single doses, and vitamin D is toxic if you drive these levels to 300, 400, 500 nanograms per ml and let it stay there for months together. That is when it is toxic. It is impossible to drive it to that levels with these doses. Okay, and also do not think that your vitamin D level, if you push it to 100 or 200 nanograms, it is going to stay there forever. No, it's not going to. Okay, we have our patients, we had to drive those levels up to almost 200 here because of certain conditions they have, and they were not responding. So in 2 or 3 weeks, 4 weeks, they responded, and their level went to 190. 4 weeks later, their level from 190 came down to 72, and in some people it came down to 63. So please do not think that vitamin D levels are going to be toxic and they are going to stay there. Once you drive it up, it's going to stay there forever. This understanding needs to change in clinicians and the general public. Yes, brother Pradeep. Praise the Lord, brother. Yeah. Good evening, Anna. Yes. రీసెంట్ గా అది D3 లెవెల్స్ చెక్ చేసుకున్నామన్నా, నేను కూడా మా మమ్మీ కూడా. అది 11, 13 ఉన్నాయి సార్ మాకు ఇద్దరికి. సో మీరు ఇచ్చిన డోస్ యాక్చువల్లీ మేము వీక్లీ వన్స్ వాడదామని డిసైడ్ అయ్యాము. మీరు ఈ మెసేజ్ బట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫాలో అయిపోతామన్నా. పాప ఉంది, పాప కూడా ఇప్పుడు మీరు ఇచ్చారు కదా చార్ట్ చూసాను, అది కూడా దాన్ని బట్టి ఫాలో అవుతాను. కానీ మా మమ్మీకి ఇప్పుడు నేను D3 డైలీ ఒక మామూలుగా 7,000 ఆ క్యాప్సూల్ ఇస్తున్నానన్న విత్ విటమిన్ K2. దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ బీపీ ఉంది మమ్మీకి, బీపీ ప్లస్ షుగర్ ఉంది. బీపీ అన్నది యాక్చువల్లీ 40 mg వేసుకుంటారన్న, అది కూడా నార్మల్గా వచ్చేసింది అన్న. బీపీ డౌన్ అవుతుంది 40 mg. ఇంకా నేను తీసేసాను, కంప్లీట్గా ఆఫ్ చేశాను. ముందు 20 చేశాను, తర్వాత కంప్లీట్గా అది కూడా తీసేసాను అన్న. అంటే బీపీ కూడా దాని మీద ఎఫెక్ట్ ఉన్నట్టుంది అనిపించింది. Absolutely, this is exactly why that is an excellent observation, brother Pradeep. Brother Pradeep says his mother is suffering from blood pressure, and he noticed while she is on vitamin D supplementation, her blood pressure getting normalized, and so much so that he had to reduce her blood pressure medication
to 20 milligrams from 40, and now she is not taking any blood pressure medication. That is exactly what we are hearing here also. Even in COVID patients, a month later, they come back and say, Doc, this is driving my blood pressure down, and I'm having to cut down on the blood pressure medication. So as I told you, all chronic conditions, vitamin D3 supplementation and normalization has extremely beneficial effects. Okay? And also with 13 and 12, brother, you need to aggressively correct it right now, because you cannot take any chance of contracting this, because you are in the very deficient group. Okay. Before I met Dr. Bhanu Prasad, I also didn't know much about that vitamin D plays a very important role in immunity. So I thought it was only important in calcium metabolism in the bone. So then I happened to see some research papers on vitamin D. Then I came to know that it plays a very important role in immunity. Then I thought I should definitely look out at it. So being a doctor, I definitely have an opportunity to give prescribe my patients. So I have prescribed to some patients, initially with the low doses, and I have seen that they recovered very fast. Consequently, later on, I have given higher doses. I have seen that they recovered really, really fast. Giving on higher doses. Initially, I was hesitant, but on seeing the recovery rate and result rate, I was really impressed with that, actually, frankly speaking. So, also one more thing, ఏంటంటే ఇప్పుడు వీక్లీ వన్స్ వేస్తే ఏంటంటే యాక్చువల్లీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ adequate levels, ఆర్ ఆల్మోస్ట్ లైక్ మన ఇమ్యూనిటీ ఏదైతే డిస్రెగ్యులేషన్ పీరియడ్ లో ఉందో ఫర్ సో మెనీ ఇయర్స్, as you know that most of the Indians will have poor nutritional status, as Dr. Bhanu Prasad Garu has been telling. So most of the Indians will have that. One is we are a poor country. Many people are poor who can't even afford to buy enough food or something like that they get. And the people who are, rich, they are very much in stress, which leads to poor nutritional status. And their immunity is very much dysregulated over long periods. So, suddenly when you encounter a problem like this, it's very difficult to regulate it immediately. So we need to take it, continuous administration. Vitamin D is the only thing which can regulate our immune system. So that's why I came to know that it really played a very important role. Yeah. Hello, praise the Lord, brother. Yes, praise the Lord. Thank you so much for explaining the necessity of D3 in these pandemic days. Really, as a oasis in the desert, God raised you in these pandemic Thank you. days. Praise Thank you God. so much, brother. I have one question. Can we take directly D3 capsule or along with some coconut oil or ghee? Some are telling that if you won't take ghee, it won't work like that. Some are telling. No, I see. We have seen it work even without ghee. But thing is, if you take with, taking it with coconut oil or ghee is a very good recommendation, because since this is a fat-soluble vitamin, the absorption will be better and the availability will be better. So you will get benefit quicker. Okay, thank you, brother. One more question. One is complaining that chills are coming taking by D3. Is it right or not? You know what? They may be dehydrated. So what I have said before is, if that can be a good thing. Chills and all these changes that are happening, if they are extremely deficient for a long time, chronically deficient, and vitamin D correction can make other changes in the body, and producing chills or there's this heat, some sensation of heat and other things that can be managed very well by properly hydrating and properly managing the blood sugar levels. Okay, brother.